guys, welcome back to my channel. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందైతే వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోని సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు, మిక్సీ పట్టుకున్న మసాలా, ఇంకా నిమ్మకాయ కూడా మంచిగా పిండుకొని అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే చికెన్ పట్టేటట్టు మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని అయితే సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుని దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెని అయితే పొయ్యి మీద పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక దాంట్లోనే తగినంత ఆయిల్ వేసుకొని అయితే హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక దాంట్లోనే బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉంది మర్చిపోయాను వేయడం, అందుకే ఇప్పుడైతే వేసుకున్నా. తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకున్నా. అని రెడ్డిష్ కలర్లోకి వచ్చాక దాంట్లోనే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలోని వాష్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేసుకొని మంచిగా స్పైసెస్ అన్ని పట్టేటట్టు మంచిగా అయితే ఒకసారి కలుపుకొని కాసేపు అయితే ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై అయ్యాక దాంట్లోనే తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మీరైతే గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ ఆ క్వాంటిటీలో అయితే మీరైతే వేసుకోండి ఎప్పుడైనా. అయితే వేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని పెట్టుకొని మధ్యలో తీసుకుని అయితే ఒకసారి కలుపుకొని ఉండండి. కలుపుకున్నాక నెక్స్ట్ అయితే బిర్యానీ సగం బాయిల్ అయ్యాక గ్యాస్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ కిందకి అంటకుండా మాడకుండా మంచిగా విడివిడిగా అయితే బిర్యానీ వస్తుంది. చూసారు కదా బిర్యానీ ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్